Hello to all. So ఈ వీడియోలో మనం NMOS ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ చూద్దాము అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఇఫ్ యూ నో అబౌట్ NMOS ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ మీకు ఆటోమేటిక్గా PMOS ఫ్యాబ్రికేషన్ అనేది లైక్ యూ కెన్ ఈజీలీ డూ దాట్. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ టెల్లింగ్ దిస్ NMOS ఫ్యాబ్రికేషన్ యూ ట్రై టు ఇంప్లిమెంట్ ది PMOS ఫ్యాబ్రికేషన్. ఓకే, సిమిలర్ స్టెప్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో నేను లాస్ట్కి చెప్తాను. ఓకే, సో సింపుల్గా నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఓకే, సో ఇందులో టోటల్గా 10 స్టెప్స్ ఉంటాయి. ఓకే, అండ్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ టేకింగ్ ది సబ్స్ట్రేట్. మీరు ఏం చేయాలంటే లెట్ మీ టేక్ ఏ హైలైటర్. సో ఫస్ట్ ఒక సిలికాన్ సబ్స్ట్రేట్ తీసుకోవాలి అండ్ సిలికాన్ సబ్స్ట్రేట్ షుడ్ బి వెరీ ప్యూర్. అందులో ఆల్రెడీ ప్రీవియస్గా డోప్ అయి ఉండొద్దు. వెరీ ప్యూర్ సిలికాన్ సబ్స్ట్రేట్ తీసుకొని అండ్ వీ షుడ్ ఇంట్రడ్యూస్ ది P టైప్ ఇంప్యూరిటీస్. ఓకే, అండ్ ద డోపింగ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 10^15 centimeter cube టు 10^16 centimeter cube ఉండాలి. అంటే ఇట్స్ నాట్ హైలీ డోప్డ్, ఇట్స్ నాట్ హెవీలీ డోప్డ్, ఇట్స్ వెరీ లైట్లీ డోప్డ్. ఓకే, సో P సబ్స్ట్రేట్ తీసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇఫ్ వీ వాంట్ టు లైక్ ఐఎమ్ రైటింగ్ హియర్, if we want to select any particular part, సో జనరల్గా మనకు అది విజిబుల్ పార్ట్ కాదు, సో వీ కెనాట్ డూ దాట్ విత్ అవర్ హ్యాండ్స్. ఓకే, అది మషిన్తో చేస్తారు కాబట్టి. సో టు సెలెక్ట్ ఎనీ పర్టికులర్ పాయింట్ అండ్ దే ఆర్ వెరీ స్మాల్ సచ్ దట్ దే ఆర్ ఇన్విజిబుల్. ఓకే, సో 2 things ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫోటోలిథోగ్రఫీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ పార్ట్ కావాలి. ఓకే, ఈ పర్టికులర్ పార్ట్ కావాలి, మిగతాదంతా ఈ పర్టికులర్ పార్ట్లోనే ఎన్ టైప్ డోప్ చేయాలి, డిఫ్యూజ్ చేయాలి, మిగతా అంతా అలా ఉండాలంటే సో డెఫినెట్గా ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆక్సిడేషన్. ఓకే, దాని తర్వాత ఫోటోలిథోగ్రఫీ. ఓకే, దాని తర్వాత ఫోటోలిథోగ్రఫీ అంటే ఆప్టికల్ మాస్క్ పెడతాం అండ్ దెన్ ఆప్టికల్ మాస్క్ తర్వాత యూవీ లైట్స్ పాస్ చేస్తాం అండ్ వీ విల్ రిమూవ్ దీస్ photoresist. Okay, we will remove the photoresist and we will remove the oxide layer with help of HF. Okay, hydrofluoric acid. So these are the 4 things involved in photolithography and dan tarvata we will do etching. Okay, so etching is nothing but removing the oxide layer using HF. Okay, so avi tarvata vaste. So second step entante thick oxide. A layer of SiO2 typically 1 micrometer thick is grown all over the surface of wafer to protect the surface. Okay, so second step ఏంటంటే సిలికాన్ డైఆక్సైడ్ తీసుకొని 1 micrometer thick we have to evenly spread over it. Okay, so I have mentioned here we need to form a gate, అంతే కదా. సో what NMOS consists of? It consists source, drain and gate. సో ఫస్ట్ మనం గేట్ ఫామ్ చేద్దాం. ఓకే, సో గేట్ ఫామ్ చేయాలంటే మనకు ఒక పర్టికులర్ ఏరియా అనేది సెలెక్ట్ కావాలి. ఓకే, సో పర్టికులర్ ఏరియా కోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ సిలికాన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తాం, దాని తర్వాత ఫోటోరెసిస్ట్ లేయర్ యాడ్ చేస్తాం అండ్ వీ విల్ డూ ఇచ్చింగ్ టు సెలెక్ట్ దట్ పర్టికులర్ గేట్ ఏరియా. ఓకే, అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే వీఆర్ యాడింగ్ ఫోటోరెసిస్ట్. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, సో దట్ ఈస్ ఫోటోరెసిస్ట్ అండ్ దిస్ ఈజ్ ది నెగిటివ్ ఫోటోరెసిస్ట్. నెగిటివ్ ఫోటోరెసిస్ట్ అంటే ఎప్పుడైతే దాని మీద యూవీ లైట్స్ పడతాయో హార్డ్ అవుతుంది. ఒక యూవీ లైట్స్ పడపోతే ఇట్ విల్ బి ఇన్ లిక్విడ్ నేచర్, సాఫ్ట్. ఓకే, సో ఫోటోరెసిస్ట్, సో సిలికాన్ డైఆక్సైడ్ లేటర్ మీద మళ్ళీ మనం ఫోటోరెసిస్ట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, సో వై ఆర్ వీ డూయింగ్ దిస్? టు సెలెక్ట్ పర్టికులర్ ఏరియా ఫర్ గేట్. సో దాని తర్వాత వీ విల్ టేక్ ఎన్ ఆప్టికల్ మాస్క్. ఓకే, సో నీకు ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ కలర్ కింద ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ కలర్ కింద ఉన్న దానికి సర్ఫేస్కి యూవీ లైట్స్ అనేవి పడవు అండ్ మిగతా 2 sides యూవీ లైట్స్ పడతాయి. సో యూవీ లైట్స్ పడినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ వెరీ హార్డ్. ఓకే, హార్డ్ అవుతుంది. బ్లాక్ దాని కింద ఉంది ఏమైందంటే ఇట్ విల్ బి సాఫ్ట్. ఓకే, సో బ్లాక్ ఈజ్ క్లోజర్ అండ్ ఎల్లో ఈజ్ ఓపెన్ అండ్ దిస్ ఈస్ నెగిటివ్ ఫోటోరెసిస్ట్. లైట్ పడితే హార్డ్ అవుతుంది, ఇఫ్ దెర్ ఈస్ నో లైట్ ఇట్ విల్ బి ఇన్ ద సేమ్ నేచర్, సాఫ్ట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ది fourth step, exposing to UV light through mask. అండ్ నౌ సో చెప్పాను ఈ మిగతా 2 sides ఏమవుతాయి, ఇట్ విల్ బికమ్ హార్డ్, సో ఇట్ కెనాట్ బి రిమూవ్డ్ విత్ దాట్ ఈజీలీ. సో మనం ఏం చేస్తాం, వీ విల్ బి యాడింగ్ సమ్ లిక్విడ్ అండ్ రిమూవింగ్ ది ఇక్కడ ఉన్న స్టెప్ 5 అంటే యాక్చువల్గా వాషింగ్ ఫోటోరెసిస్ట్. సో ఇక్కడ సాఫ్ట్గా ఉన్న ఫోటోరెసిస్ట్
మనం తీసేస్తాము. ఇట్ విల్ గో వెరీ ఈజీలీ అండ్ మిగిలిపోద్ది. ఈ టూ సైడ్స్ ఫోటో రెసిస్ట్ అనేది అలానే ఉండిపోద్ది. అండ్ నౌ డైరెక్ట్లీ మనకు ఇక్కడ మధ్యలో ఏంటంటే సిలికాన్ డైఆక్సైడ్ ఇట్ విల్ బి అపియరింగ్ టు అవుట్ సైడ్. సో దాన్ని మనం ఏం చేస్తాం, ఎచ్చింగ్ అంటే ఏం లేదు, రిమూవింగ్ ది సిలికాన్ డైఆక్సైడ్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ కెమికల్ యాసిడ్ ఆర్ సమ్ ఎనీథింగ్ కెమికల్, దట్ ఈస్ నోన్ యాజ్ ఎచ్చింగ్. సో ఇక్కడ మనం హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేసామో దిస్ విల్ బి రిమూవ్డ్. ఓకే, సో మనకు ఫైనల్గా ఇది ఇలా వస్తుంది. అండ్ ఆల్సో ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ ఆక్సైడ్ ఇన్ ద మిడిల్ మనం ఏం చేస్తామంటే అదర్ సైడ్ ఫోటో రెసిస్ట్ కూడా రిమూవ్ చేస్తాం. మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఫోటో రెసిస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలానే ఉండి నేను దీని మీద హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ అప్లై చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఉన్న మొత్తం సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ అంతా పోద్ది. సో అప్పుడు మళ్ళీ నో యూస్, గేట్ అనేది మనం ఫామ్ చేయలేం. ఓకే, సో అందుకోసం టు ప్రొటెక్ట్ ది అదర్ టూ లేయర్స్ వీఆర్ యూజింగ్ ఫోటో రెసిస్ట్ అండ్ అప్లయింగ్ ది ఆప్టికల్ మాస్క్. సో హెచ్ఎఫ్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిమూవ్స్ ది ఆక్సైడ్ ఇన్ మిడిల్ అండ్ అదర్ సైడ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఫోటో రెసిస్ట్. ఓకే, ఫోటో రెసిస్ట్ ఉన్నప్పుడు హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేయలేదు. ఓకే, ఇట్ కెనాట్ డ్యామేజ్ ది బిలో థింగ్స్. సో ఇఫ్ యూ డోంట్ నో, HF is very strong acid that it can even melt your bones. So then again remaining photoresist is removed. Okay, remaining photoresist remove chestam and this will be our final substrate. So this is step number 5, you washing photoresist, okay, which is very soft, and etching the oxide layer. Now area of gate is created. Okay, gate ki area anedi ippudu madhyalo create ayindi. Now it's time to form the gate. Okay, స్టెప్ 6. ఇప్పుడు కంటిన్యూ అయ్యే స్టెప్స్ మొత్తం ఈ 2-3 స్టెప్స్ ఏంటంటే గేట్ ఫార్మేషన్కి. స్టెప్ 6 థిన్ ఆక్సైడ్. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ నో గేట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మెటల్. ఓకే, మెటల్ మధ్యలో సిలికాన్ డైఆక్సైడ్ ఉండాలి ఆర్ ఎనీ ఇన్సులేటర్. సో బట్ వీ మేజర్లీ యూజ్ సిలికాన్ డైఆక్సైడ్. అండ్ ఇక్కడ మళ్ళీ బాడీ ఉంటుంది. ఓకే, బాడీ. సో దిస్ షుడ్ ఆఫ్ పీ టైప్, పీ సబ్స్ట్రేట్. సో ఇలా ఫామ్ చేయాలి. బట్ ఈ సిలికాన్ డైఆక్సైడ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి వెరీ థిన్. ఓకే, సో స్టెప్ 6 థిన్ ఆక్సైడ్. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్న సిలికాన్ డైఆక్సైడ్ ఈజ్ వెరీ థిక్ ఆక్సైడ్. ఓకే, సో దాని మీద మనం ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్లో చేసాం కదా, దట్ ఈస్ కాల్డ్ థిన్ ఆక్సైడ్. సో ఆ థిన్ ఆక్సైడ్ ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 1200 degrees Celsiusలో ఆక్సిజన్ గ్యాస్ పంపిస్తే ఈ థిన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. వేరాస్ దిస్ సిలికాన్ SiO2 ఏంటంటే at 90 degrees Celsius if we pass water vapor it will form thick oxide. For thin oxide 1200 degrees Celsiusలో ఆక్సిజన్ గ్యాస్ పంపాలి. సో థిన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఫామ్ అయ్యాక సో ఓకే రైట్, థిన్ ఆక్సైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ గేట్ ఫామ్ చేయాలి. సో ఇక్కడ గేట్ అంటే ఏంటంటే వీ కెన్ యూస్ పాలిసిలికాన్. ఓకే, పాలిసిలికాన్ ఈస్ హెవీలీ డోపీ టైప్. ఓకే, దట్స్ అట్ ద మ్యాటర్. సో గేట్ దగ్గర పాలిసిలికాన్. ఓకే, మనం ఏం చేస్తాం, ఇది అయిపోయింది, థిన్ ఆక్సైడ్ ఫామ్ చేశాక స్టెప్ 7 ప్యాటర్నింగ్ పాలిసిలికాన్. ఓకే, అండ్ ఫార్మింగ్ సోర్స్ అండ్ డ్రైన్. ఆల్ రైట్, సో ఇక్కడ ఫస్ట్ పాలిసిలికాన్ అప్లై చేస్తాం. వీ విల్ యాడ్ పాలిసిలికాన్ లేయర్ ఇన్ మిడిల్. ఓకే, దెన్ గేట్ ఫార్మేషన్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, గేట్ ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి, ఈ సైడ్స్కి ఉన్న సోర్స్ డ్రైన్ మీద ఉన్న ఫామ్ కావాలి. బట్ అక్కడ ఏముందంత, వీఆర్ హ్యావింగ్ థిక్ ఆక్సైడ్ ప్లస్ థిన్ ఆక్సైడ్, ఆ రెండింటిని రిమూవ్ చేయాలి. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ గేట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ 2 things ఆర్ ఫార్మేషన్ ఆఫ్ సోర్స్ అండ్ డ్రైన్, ఫార్మేషన్ ఆఫ్ metal contacts. Right, so I have written few points here, read it. Now forming source drain, they can be formed at same time as doping concentration is same. Okay, so source drain at a time మనం n type అనేది డిఫ్యూజ్ చేయొచ్చు, ఎందుకంటే డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఇస్ సేమ్. ఒకవేళ డిఫరెంట్ ఉంటే we need to perform 2 different steps, బట్ ఇక్కడ డోపింగ్ కాన్సన్ట్రేషన్ సేమ్ కాబట్టి we can do at a time. Let's select the area for source and drain. ఓకే, ఇప్పుడు సోర్స్ అండ్ డ్రైన్కి మనకు ఏరియా కావాలి. సో ఏరియా కావాలంటే మళ్ళీ ఏంటి, స్పెసిఫిక్ ఏరియా కావాలి. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ స్పెసిఫిక్ ఏరియా, what we choose similar to area selection for gate, as oxide is present on both source and drain and polysilicon on gate. So we need to do something called, మనకు స్పెసిఫిక్ ఏరియా కావాలంటే ఆక్సిడేషన్ చేయాలి, ఫోటోలిథోగ్రఫీ, ఎచ్చింగ్ అండ్ డిఫ్యూజన్. ఓకే, సో ఆల్రెడీ సోర్స్ డ్రైన్ మీద ఏముందో ఇక్కడ చూసాం ఆల్రెడీ.
సో ఇక్కడ ఆల్రెడీ సోర్స్ డ్రైన్ మీద ఆక్సైడ్ లేయర్ అనే ఉన్నది, వెదర్ ఇట్ ఇస్ మేబీ థిన్ ఆక్సైడ్ ఆర్ థిక్ ఆక్సైడ్, బట్ ఆక్సైడ్ అయితే ఉంది. సో ఫస్ట్ స్టెప్ చేయడం అవసరం లేదు. అండ్ వీ నీడ్ టు డూ ఫోటోలిథోగ్రఫీ. ఏం చేయాలి, అగైన్ వీ షుడ్ యాడ్ ఫోటో రెసిస్ట్ అంటే ఆప్టికల్ లైట్ పెట్టాలి, అండ్ అగైన్ యూవీ లైట్. సో వీ విల్ గెట్ ది రిక్వైర్డ్ ఏరియాస్. ఓకే, సో వాట్ వీ షుడ్ డూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్, నాకు ఇక్కడ ఈ స్పేస్ అండ్ ఈ స్పేస్ కావాలి సోర్స్ అండ్ డ్రైన్కి. నేను ఏం చేస్తాను, లెట్ మీ టెల్ విత్ సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే, ఓకే గేట్ అయిపోయింది. సో గేట్ అయిపోయాక ఐఎమ్ థింకింగ్ దాట్, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు గేట్ అయిపోయాక సోర్స్ డ్రైన్ ఫామ్ చేయాలి. నేనేమనుకుంటున్నాను, ఇక్కడ సోర్స్ ఫామ్ చేయాలనుకుంటున్నాను ఈ స్పేస్లో, ఇక్కడ డ్రైన్ ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ అవుట్ సైడ్ అంటే మనకిప్పుడు ఈ ఏరియా కావాలి. ఓకే, సో ఈ ఏరియా కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనకు స్పెసిఫిక్గా ఈ గేట్ ఏరియా కావాలంటే ఐ హ్యావ్ డిడ్ ఆల్ ద ప్రాసెస్. ఓకే, ఫోటోలిథోగ్రఫీ అండ్ ఎచింగ్. ఓకే, సో సిమిలర్ వే మళ్ళీ దీనికి ఏం చేయాలి, సో యూ షుడ్ యాడ్ ఫోటో రెసిస్ట్ లేయర్ హియర్. ఓకే, ఆక్సైడ్ ఆల్రెడీ ఉంది, ఫోటో రెసిస్ట్ యాడ్ చేసి అగైన్ వీ షుడ్ పాస్ యూవీ రేస్ పాస్ చేశాక ఈ పర్టికులర్ పార్ట్ హార్డ్ అయిపోతుంది, అండ్ ఇక్కడ ఇది హార్డ్ అయిపోద్ది. ఓకే, ఈ పాలిసిలికాన్ ఆల్రెడీ మీకు ప్రొటెక్షన్ లేయర్లా ఉంటుంది. సో దిస్ విల్ బి ఆల్వేస్ హార్డ్. సో ఇప్పుడు ఈ ఏరియా సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్ ఉంటే ఏం చేయాలి, దీన్ని అంతా మనం ఐ మీన్ ఈ ఫోటో రెసిస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని మనం రిమూవ్ చేయాలి సింపుల్గా. ఇట్ విల్ బి వాష్డ్ అవే. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఎచ్చింగ్ చేస్తే ఈ రిమైనింగ్ పార్ట్ వెళ్ళిపోద్ది. ఓకే, సో ఆ రిమైనింగ్ పార్ట్ వెళ్ళిపోయాక మన ఫైనల్ థింగ్ ఎలా ఉంటుంది అంటే ఫైనల్ సబ్స్ట్రేట్ మళ్ళీ ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ టైప్ డిఫ్యూజన్ చేయాలి. సో హౌ కెన్ వీ డూ ఎన్ టైప్ డిఫ్యూజన్? సో సింపుల్, ఎన్ టైప్స్ ఇంప్యూరిటీస్ ఏ గ్యాస్లో ఉంటాయో ఆ గ్యాస్ని పంపించాలి. సో గ్యాస్ని పంపిస్తే ఇట్ విల్ బికమ్ everything will be diffused inside it, and the depth is equal to 1 micrometer. Okay, and next contact cuts. సో ఇప్పుడు మన కాంటాక్ట్ కట్స్ ఎక్కడ కావాలి, సో 9 and 10 స్టెప్స్ సార్. సో అంత ఇంపార్టెంట్లా తీసుకోకండి, ఎందుకంటే యూ నీడ్ టు డ్రా. సో ఆల్రెడీ ఇదే 3-4 పేపర్స్ అయిపోద్ది. సో బెటర్ రైట్ దిస్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, కాంటాక్ట్ కట్స్ కావాలి. కాంటాక్ట్ కట్స్ అంటే మీనింగ్ అంటే ఎక్కడెక్కడ మన వైర్స్, ఓకే, ఫిజికల్ కాంటాక్ట్స్ ఎక్కడ నుండి తీసుకోవాలో మాకు వాటికి స్పెసిఫిక్ ఏరియా కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఫిజికల్ కాంటాక్ట్స్ కావడానికి ఐ ఓన్లీ కీప్ ది లైక్ ఐ విల్ సెలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ ఇక్కడ నుండి గేట్ తీసుకుంటాను, అండ్ ఇక్కడ నుండి దిస్ ఇస్ సోర్స్, గేట్, డ్రైన్. సో ఇక్కడ నుండి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇదేంటి, అల్యూమినియం. మనం డైరెక్ట్గా అయితే ప్లేస్ చేయలేము, ఎందుకంటే దా విల్ బి వెరీ మైన్యూట్. ఓకే, నానోమీటర్స్లో కూడా ఐ మీన్ ఇట్ విల్ బీ ఇన్ లైక్ మైక్రోమీటర్స్. ఓకే, వీఆర్ ఆపరేటింగ్ అట్ మైక్రో లెవెల్. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దాన్ని మనం స్ప్రెడ్ చేయాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఏదో ఆప్టికల్ మాస్క్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సో మనం మళ్ళీ ఏం చేస్తాం, వీ రిక్వైర్ కాంటాక్ట్ కట్స్. సో కాంటాక్ట్ కట్స్ కావాలంటే మళ్ళీ ఏం చేస్తామంటే యాజ్ ఐ మెన్షన్ హియర్, థిక్ ఆక్సైడ్ ఇస్ గ్రోన్. మళ్ళీ దీని మీద ఈ డయాగ్రామ్ మీద థిక్ ఆక్సైడ్ ఇస్ గ్రోన్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ దెన్ మాస్క్డ్ విత్ photoresist and etched to expose selected areas of the polysilicon gate and drain and source areas where connections are to be made. సో మీకు ఎక్కడెక్కడ కనెక్షన్ కావాలో అక్కడక్కడ స్పేసెస్ పెట్టి మిగతా అదంతా క్లోజ్ చేయాలని చెప్తున్నాడు. సో ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్ అండ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆర్ ఓపెన్ టు ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్. సో దానికి ఏం చేస్తాము, మళ్ళీ అల్యూమినియం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ చేశాక అండ్ వి విల్ బీ, సో అల్యూమినియం ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే ఓన్లీ ఈ ప్లేసెస్లో అవుతుంది. అండ్ సిలికాన్ డైఆక్సైడ్ని మళ్ళీ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసేసాక ఇక్కడ యాడ్ చేసాం కదా ఈ త్రీ పాయింట్స్ యాడ్ చేసాం కదా, దాన్ని ఏమంటారంటే మెటలైజేషన్ అంటారు. యాడింగ్ అల్యూమినియం కాంటాక్ట్స్ ఇన్ ద సెలెక్టెడ్ ఏరియాస్.